నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాళ్ళల్లో తిమ్మురులు ఎక్కువగా రావటం, నరాలు బాగా నొప్పి పెట్టడం, తొందరగా అలిసిపోవటం, ఇలాంటి లక్షణాలతో నరాలకు సంబంధించిన సమస్యలతో ఇటీవల కాలంలోని వయసు పెరిగిన వాళ్ళే కాదు, యూత్‌లో కూడా ఎక్కువగా ఈ సమస్యను చూస్తున్నాం. ఎందుకు నరాలకి సంబంధించి ఇలాంటి పెయిన్ రావడం జరుగుతుంది, తిమ్మురులు రావడం జరుగుతుంది? స్పెషల్లీ కాళ్ళల్లో ఉండేటువంటి నరాల్లోనే ఇలాంటి పెయిన్ గాని, తిమ్మురులు గాని ఎందుకొస్తాయి? దీనికి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాళ్ళల్లో చాలా ఎక్కువ తిమ్మురులు వచ్చేస్తున్నాయి. నరాలు కూడా బాగా పీకుతున్నట్టుగా, లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇది ఏ రకమైనటువంటి సమస్య? కాళ్ళు లాగడం మనకు ఒక 10 మందికి తీసుకుంటే దాంట్లో 6గురికి ఉంటుంది. కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఎక్కువ ఏజ్ తోటి ఎట్లా ఏజ్ పెరుగుతుంది అట్లా ఇది రావడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఏంది అంటే యంగ్స్టర్స్కి కూడా రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే 30 ఏజ్ ఉన్న వాళ్ళకు, 35 ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా జర ఎక్కువ కాళ్ళు లాగడం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు అయిపోయింది. ఒకటి పాపం అని అనుకుంటారు వాళ్ళు, అరే చేస్తే పాపం. అది ఏంది అంటే అది వాకింగ్. అరే పాపాలు చేయొద్దు, పాపాలు చేస్తే నష్టాలు జరుగుతాయి. కానీ ఏంటంటే ఏది పుణ్యం దాన్ని పాపం అనుకుంటున్నారు. ఎందుకు అట్లా? ఎందుకంటే సోలత అట్లా అయిపోయింది, ఫెసిలిటీస్ అట్లా అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఊడడానికన్నా జాడొకట పట్టుకుంటుండే, ఇప్పుడు అది కూడా లేదు. అది మన పని కాదు అన్నట్టుగా. వాక్యూమ్ క్లీనర్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకు? ఒక రోబో వచ్చి చిన్నది ఇంత, అది పెట్టేస్తే అదే తుడుచుకుంటా పోతుంది, అదే సాఫ్ చేసుకుంటా పోతుంది. మళ్ళీ దానిపైన ఈ సెంట్ బత్తీలు ఉంటాయి కదా, అది కూడా లైట్ చేసి దాని మీద పెట్టేస్తారు. అది ఎక్కడ పోయినా అక్కడ జర మంచి సువాసన రావడానికి అట్లా. అయితే మనకు ఏంది అంటే మనం లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవడానికి పోతాం, కానీ మనం లైఫ్ స్టైల్ మంచిగా చేస్తలేం, ఆరాం చేసుకుంటున్నాం. అది ఏమో హరాం అయిపోతుంది. అయితే ఏంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ లేదు. మళ్ళీ మనకు ఇప్పుడు పని ఏముంటుంది? పని ఏంటంటే కూర్చొని పని చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ. లేదు అంటే కూర్చొని ఇంకా పెద్ద పని చేయడం. అది ఏంది? టీవీ రిమోట్ పట్టుకోవడం, వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్, వీడియో చేంజ్ చేయడానికి ఆ 4 యారోలు, మంచిగా సోఫా మీద కూర్చొని. అవునా కాదా? అట్లా మనం అలవాటు చేసుకున్నాం, లైఫ్ అట్లా తయారు చేసుకుంటున్నాం. పని లేకపోయినా కూడా ఇలాంటి పెయిన్స్ అనేవి చూస్తామా? పని లేదనేసి ఇంత మందికి ఇంత పెద్ద పెద్ద రోగాలు కదా. పని లేదనేసి ఇంత పెద్ద పెద్ద రోగాలు. పని చేస్తే ఏమొస్తుండే? చాలా తక్కువ ఉంటుండే. ఇప్పుడు మనకు దేవుడు బాడీకి యాక్టివిటీ ఉండేది, కాళ్ళు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? వాడుకోమనేసి ఇచ్చిండు. మనం వాడకపోతే అవి వీక్ అవుతాయి కదా. అయితే ఏంటంటే మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల దాంట్లో స్పాండిలోసిస్ రావడం, లేదంటే డీజనరేటివ్ డిజీజ్ రావడం, స్పాండియోలిథియాసిస్ రావడం, లేదంటే స్లిప్ డిస్క్ ఏదైతే ఇప్పుడు జనరల్ వింటాం, అరే L4 L5లో ప్రాబ్లం ఉంది. L4 అంటే ఏంది, L5 అంటే ఏంది మనకు కరెక్ట్ తెలియదు, కానీ L4 L5లో ప్రాబ్లం ఉంది. దీంతో ఏమవుతుంది? కాళ్ళు లాగడం, సియాటికా అంటారు దాన్ని. సియాటికా అని పేరు ఎందుకు పడ్డది? ఇప్పుడు సియాటిక్ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ఏడికెళ్ళి వస్తుంది? నర్వ్ అంటే నరం, ఏడికెళ్ళి వస్తుంది? మన నడుము భాగం లోపల నుంచి బయటికి 2 కాళ్ళకి ఇట్లా వస్తాయి, పైనుంచి కింద వరకు. అయితే అక్కడ కంప్రెషన్ అవుతుంది నర్వ్ ఫైబర్స్లో. దానివల్ల ఈ సియాటికా ప్రాబ్లం అనేది వస్తుంది మనకు. సరిగా కూర్చోకపోవడం, మంచి పాస్చర్ మెయింటైన్ చేయకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. అందరికి ఉంది కదా డి డెఫిషియన్సీ. ఎందుకు ట్యాన్ అయిపోతాం? ఎండలో పోతే మళ్ళీ నల్లగా అయిపోతే ఎట్లా? పరేషాని కదా. అయితే ఆ నలుపు రావద్దు అనేసి ఎండలో పోం, ఫిజికల్ యాక్టివిటీ చేయం, అన్నిటికీ మనకు ఆరాం కావాలి. దాంట్లో ఈ ప్రాబ్లం ఇట్లా. సియాటికా ప్రాబ్లం అంటే కేవలం ఒక కాళ్ళల్లో వస్తుందా, బోత్ సైడ్స్ కూడా రావచ్చు? సియాటిక్ నర్వ్ అయితే 2 సైడ్ ఉంటది కదా. ఒక్కొక్కసారి ఈ కాళ్ళలో వస్తుంది, ఒక్కొక్కసారి ఈ కాళ్ళలో వస్తుంది, ఒక్కొక్కసారి 2 కాళ్ళలో వస్తుందా, రెండింటికి వస్తుంది. ఎలాంటి సిమ్టమ్ తెలుస్తుంది మనకి అది ఉండేటప్పుడు? ఇప్పుడు ఏమవుతుంది అంటే పైనకి వెళ్ళి కిందికి లాగడం, అంటే కాళ్ళు ఇక్కడ కూడా నొప్పి అవుతుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందరు కాళ్ళల్లో మాత్రమే అనుకుంటారు, కాళ్ళల్లో ప్రాబ్లం అనుకుంటారు, కానీ ప్రాబ్లం ఇక్కడ నడుములో. ప్రాబ్లం కాళ్ళలో కనిపిస్తుంది.
అయితే అట్లా కాళ్ళు ఇట్లా లాగడం, రేడియేటింగ్ షూటింగ్ పెయిన్ అంటారు. నిల్చోలేకపోతున్నారు. ఇప్పుడు ఏమంటారు, కొందరు నిల్చుంటారు. నిల్చోంగానే వాళ్ళకి నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ షాపింగ్ మాల్లలో పనిచేస్తారు, నిల్చొనే ఉంటారు వాళ్ళు, కరెక్ట్ పోస్చర్లో నిల్చోరు. ఇంకా కొందరు ఏం చేస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. హై హీల్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ పోస్చర్ కరెక్ట్ ఉండదు. హై హీల్ వేసుకొని మళ్ళీ గంటలు గంటలు నిల్చొని పని చేస్తున్నారంటే ఏమైపోతుంది, సియాటికా వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. సరిగా తినరు, టైంకి తినరు, అన్నీ అడ్డం దొడ్డం అన్నీ కావాలి, అట్లా ఇంకా ఎక్కువైతుంది. కాళ్ళు లాగడం, అంటే మెయిన్ గా ఎక్కడ మెన్ అండ్ ఉమెన్ లో ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఎక్కువ మనకు విమెన్లోనే కనిపిస్తుంది సియాటికా. మళ్ళీ దాని తర్వాత మెన్లో కూడా కనిపిస్తుంది, కానీ జర తక్కువ. ఈ సియాటికా ప్రాబ్లం ఎక్కువ ఫీమేల్స్లో కనిపిస్తుంది. అరికాల్లో నొప్పి, ఆ నొప్పి ఎక్కడుంది వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎట్లుంటుంది అంటే నొప్పి, ఇప్పుడు బాండవి తీసుకుంటారు, రాసుకోవాలి, ఏడ రాసుకోవాలి అర్థం కాదు, లోపల నుంచి ఎక్కడో పెయిన్ అది వస్తూ ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, అది నొప్పి అవుతుంది. ఒక్కొక్కసారి గోకాలు అనిపిస్తుంది, మంట వస్తుంది, ఒక్కొక్కసారి ఇట్లా షాక్ ఫట్ 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 షాక్ కొట్టినట్టు అవుతుంది. నడవనీకి రాదు, పడుకోనీకి రాదు, చాలా విపరీతంగా బాధ పడతారు వాళ్ళు. మరి దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? తీసుకుంటే ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్? ఇప్పుడు వాళ్ళకు ఏ రోగం వల్ల సియాటికా వస్తుంది అదే అర్థం కావాలి మనం. ఎన్నో రోగాల్లో ఉంటుంది సియాటికా. సియాటికా అంటే నరం, అది దబాయించిపోతుంది, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. అది ఏ రోగంలో డ్యామేజ్ అవుతుంది అది అర్థం చేసుకుంటే మనకు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది చెప్పనీకి వస్తుంది. కానీ ఏ రోగం ఉన్నా సియాటికా తగ్గిపోతుంది హోమియోపతి మందులతోటి పూర్తిగా, శాశ్వతంగా. దీనికి ఏమైనా పెయిన్ వచ్చేటప్పుడు తట్టుకోలేనప్పుడు ఏమైనా ఇంటి చిట్కాలని యూజ్ చేసే అవకాశం ఉందా? అయితే ఇంటి చిట్కాలు యూజ్ చేయడానికి మీరు ఒకటి ఏంది అంటే తులసి ఆకులు ఒక 10 తీసుకోవాలి. మళ్ళా దాంతోపాటు కొంచెం భీమసేని కర్పూరం ఒక చిట్కా ఇట్లా తీసుకోవాలి. ఇవి దంచుకోవాలి, మంచిగా వాటర్లో బాయిల్ చేయాలి. ఆ కషాయం తాగాలి. ఆ కషాయం తాగితే ఏంటంటే ఈ తులసిలో ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంది, మన యాంగ్జైటీ తగ్గిస్తుంది, మజిల్ స్పాజమ్స్ ఏమైనా ఇట్లా టైట్ అయిపోయినాయి మన కండరాలు, అవి కొంచెం ఢీలా చేస్తుంది. అయితే అది మీరు రోజుకి 1 కప్ తాగండి. మార్నింగ్ ఈవినింగ్ తాగితే కూడా చాలా మంచిది. లేదంటే తులసి ఆకులు అన్నీ దంచుకొని గ్రీన్ టీలో వేసేయండి. గ్రీన్ టీలో వేసి అది బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగేసేయండి. దాంతో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి, బాడీ రిలాక్స్ అవుతుంది. దీంతో మనకు బెనిఫిట్ కనిపిస్తుంది. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఇవి తులసి ఆకులు చాలా ఉంటాయి. నిద్ర కూడా మంచిగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది, బాడీని రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పెయిన్ వచ్చినప్పుడే కాకుండా ఎవ్రీడే కూడా మనకి తాగాలి, ఇది మంచిది చాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సియాటికా ప్రాబ్లం దేని మూలంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ హోమియోలో ఉన్నటువంటి ట్రీట్మెంట్, ఇంటి చిట్కాలను కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.